పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఈ రోజుకి 5వ రోజు. ఇక్కడ ప్రకృతి వ్యాలీలో మనం ఉన్నాము. ఇక్కడ ధ్యానులందరూ ధ్యాన ప్రసాదం ఒక 5 రోజుల నుంచి తీసుకుంటున్నారు కదా, వాళ్ళ అనుభవాలను గురించి మనం తెలుసుకుందాము. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ప్రభాకర్ మేడం, జేతవనం. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇంతకు ముందుకు ఇప్పటికి ఇంకెలా జరుగుతున్నాయి? మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ జరుగుతున్న అన్నదానం కానీ అన్నప్రసాదం కానీ గురించి చెప్తారా? అందరికీ నమస్కారం. మరి పిఎంసి ప్రేక్షకులకి అలాగే మాస్టర్లందరికీ నా యొక్క ప్రణామాలు. మరి ఇక్కడ పత్రిజీ మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎంతో వైభవపేతంగా 2వ తారీఖు నుంచి ప్రారంభమైంది. ఈ రోజుకి 5వ రోజు. వేలాది మంది ప్రతిరోజు ఇక్కడ వచ్చి మరి మీరు చూస్తున్నారు, చక్కగా అరిటాకులు వేసి మరి వాళ్ళకందరికీ కూర్చోబెట్టి ఎంతో ఆప్యాయతతో మరి ఇక్కడ అందరికీ వడ్డిస్తున్నారు. ఎంతో సుందరంగా ఈ ప్లేస్ని సుందరీకరించారు మన రాయ జగపతిరాజు సారు. మరి కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా చక్కగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత మెరుగుగా చేశారు. గత సంవత్సరం యొక్క అనుభవంతో మరి ఇక్కడికి వచ్చే మాస్టర్లు అందరికీ ఎలాంటి లోటు లేకుండా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. మరి ప్రతిరోజు 6 గంటలు ధ్యానం చేయిస్తున్నారు. మరి ఈ ప్రకృతి వ్యాలీకి అంటేనే ఇది ఒక మహా అద్భుతమైన గొప్ప ప్రదేశం. ఎందుకంటే ఈ చక్కటి ఇక్కడ ప్రకృతి ఉంది. ఇటువంటి ప్రకృతి మరి మనం ప్రకృతిలోకి వెళ్ళాలి కానీ మన దగ్గరికి ప్రకృతి రాదు. మరి మనం ప్రకృతి చూడాలి అంటే ప్రకృతి వ్యాలీకి రావాలి. అలాగే ఈ ముఖ్యంగా ఈ మహాచక్రం ఏంటంటే మొత్తం ఈ భూమండలం పైన సమస్త మూగజీవులు కూడా వాటి యొక్క స్వేచ్ఛా స్వాతంత్రం కోసమై ప్రతి హృదయంలోనూ మహాకరుణ అనేది ఉద్భవించాలనే సంకల్పంతో మన సారు పత్రి సారు ఇక్కడ ఈ వేదికని ఏర్పాటు చేశారు. దీన్ని ఎంతో అద్భుతంగా మన రాయ జగపతిరాజు సారు మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. మరి ఈసారి 8 మహాకరుణ ధ్యాన మహాచక్రం ఎంతో వైభవపేతంగా ఇక్కడ చాలా బాగా జరుగుతుంది వేలాది మందితో. సో మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి ఇంకొన్న 5 రోజుల్లో మీకు వీలున్న రోజులు ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. అలాగే మన వంతుగా సహాయ సహకారాలు కూడా మనం అందిద్దాం. చాలా చక్కగా ఉన్నాయి. సో నేను ప్రభాకర్, జేతవనం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ముఖ్యంగా నాకు ఈ మహాకరుణ ధ్యాన మహాచక్రంలో ఇక్కడ అన్నదానం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకొని మా బ్రదరు మరి ఇక్కడ జరిగే ఈ ఇట్లా వడ్డన మరి జీతవనంలో కూడా ఇంప్లిమెంట్ చేశాం. మన సంక్రాంతి సంబరాల్లో వేలాది మందికి ఇలాగే కూర్చోబెట్టి వడ్డించాము. సో దీన్ని మరి మనం అందరం స్ఫూర్తిగా తీసుకొని ధ్యానులు అంటే యోగులు, మరి ఆ యోగులకి చక్కగా కూర్చోబెట్టి భోజనం పెడదాం. మరి ఇలాంటి కార్యక్రమాలు చక్కగా నిర్వహించుకుందాం, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అద్భుతంగా మరి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, మరి మహాకరుణ జగత్ని మనం అత్యంత త్వరలో పూర్తి చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హో ప్రకృతి వ్యాలీ, జై హో ప్రకృతి వ్యాలీ, జై హో ప్రకృతి వ్యాలీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్.